నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 890కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 11, 2020 టైం వచ్చేసరికి 7:40 PM అవుతుంది. ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒప్పో A53 విన్నర్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నేను ట్విట్టర్లో అనౌన్స్ చేస్తాను, ట్విట్టర్లో ఫాలో అవుతుండమని చెప్పాను. అందుకే ట్విట్టర్లో ఒకసారి చెక్ చేయండి. ట్విట్టర్లో నేను ఒప్పో A53 5 మెంబర్స్ ఎవరైతే గెలుచుకున్న వాళ్ళు విన్నర్స్ డీటెయిల్స్ అయితే లైవ్లో అయితే అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 2 సామ్సంగ్ సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ ప్రైస్ ఇండియాలో 1,49,999 రూపాయలు పెట్టారు. ₹1 తక్కువ ₹1,50,000 ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ఇది సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. పెద్దగా మనకి ఉపయోగపడే ఆఫర్లు అయితే ఏం లేవు. ఇక్కడ నో కాస్ట్ EMI అయితే కనిపిస్తూ ఉంది. 4 months ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 22% డిస్కౌంట్తో వస్తుంది. అంటే మైక్రోసాఫ్ట్ 365 ₹4,099 రూపాయలకు లభిస్తుంది. యాక్చువల్ దీని ప్రైస్ ₹5,299 ఉంటుంది. దీని మీద 22% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ఆఫర్స్ మనకి ట్యాబ్ మీద, సామ్సంగ్ Note 20 Ultra వీటి మీద కూడా వీళ్ళు ఇంతకుముందు తీసుకొని వచ్చారు. రేపైతే మీకు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 వీడియో అయితే మన దానిలో వస్తుంది, మన ఛానల్లో. అండ్ ఆఫర్స్ అయితే ప్రీ బుకింగ్ అయితే అయిపోయినాయి సామ్సంగ్ ట్యాబ్ S7 ప్లస్కి. అయినా కానీ ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో బ్రాండ్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వీడియోలో నేను చెప్పలేదు. ఇవి ప్రీ బుకింగ్ ఆఫర్స్. యాక్చువల్గా ప్రీ బుకింగ్ అయిపోయింది, అయినా కానీ ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఒకవేళ మీరు ట్యాబ్ S7 తీసుకుంటే ₹5,000 HDFC బ్యాంక్ మీద మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. S7 ప్లస్ తీసుకుంటే ₹6,000 HDFC బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ కీప్యాడ్ కవర్ ఏదైతే ఉంటుందో కీబోర్డ్ కవర్ ₹10,000 డిస్కౌంట్ వస్తుంది దాని మీద. అంటే ₹5,000 కీబోర్డ్ కవర్ అయితే వస్తుంది. అండ్ దీనిలో కూడా మైక్రోసాఫ్ట్ 365 ఆఫర్ అయితే కనిపిస్తూ ఉంది. రేపు ట్యాబ్ S7 వీడియో అయితే మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఇంకా చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. పోకో M2 అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. నోకియా 5.3 అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. ఇంకా చాలా అయితే వస్తాయి. చాలా బాక్స్లు అయితే ఇంకా ఉన్నాయి ఓపెన్ చేయాల్సినవి. నెక్స్ట్ 3-4 డేస్లో చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఒక డాక్యుమెంటరీ అయితే రెడీ చేసింది. డాక్యుమెంట్ వచ్చేసరికి యునైటెడ్ బై హోప్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. ఇది వచ్చేసరికి ఏదైతే కోవిడ్ సిచ్యువేషన్లో డిఫరెంట్ ఇండివిజువల్స్, ఒక డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఒక 12 ఇండివిజువల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మొత్తం ఒక డాక్యుమెంట్లా క్రియేట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ మొత్తం వీళ్ళు OnePlus 60 అండ్ అబోవ్ డివైజెస్ మీద నుంచి రికార్డ్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. సో డాక్యుమెంట్ అయితే వాళ్ళ ఛానల్ అయితే పోస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ డాక్యుమెంటరీ అయితే మీరు చూడొచ్చు. కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మనకి Xiaomi నుంచి Xiaomi Mi 10T 5G అండ్ Mi 10T Pro 5G అని చెప్పి 2 ఫోన్స్ అయితే తీసుకొని రాబోతుంది. వీటి రెండర్ ఇమేజ్ అయితే బయటకు వచ్చినాయి. డిజైన్ చూసుకుంటే మనకి Vivo X50 Pro డిజైన్లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంది. వీటిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇవి LCD డిస్ప్లేతో వస్తున్నాయి, AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇవి 144Hz రిఫ్రెషర్తో రాబోతున్నట్టు రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఒక దానిలో వచ్చేసరికి ప్రో మోడల్లో బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నార్మల్ మోడల్లో బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ఇషాన్ అగర్వాల్ అయితే ఈ ఫోన్స్ Mi 10T సిరీస్ ఇండియాకు కూడా తీసుకొస్తారని చెప్పేసి ఇంతకుముందు ట్విట్టర్లో అయితే చెప్పాడు. నెక్స్ట్ మోటోరోలా నుంచి మోటోరోలా G9 Plus ని లాంచ్ చేసింది. బ్రెజిల్లో లాంచ్ చేసింది. ప్రైస్ చూసుకుంటే ₹32,000 దాకా ఉంది. వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇండియాకు ఒకవేళ తీసుకొస్తే ఈ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ 15,000 నుంచి 20,000 మధ్యలో ఈ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD LCD డిస్ప్లేతో వస్తుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా f2.0 అపేచర్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మేబీ ఈ ఫోన్ ఇండియాకి మీరు తీసుకొని రావచ్చు. G9 రీసెంట్గా తీసుకొని వచ్చారు. G9 Plus కూడా మేబీ ఫ్యూచర్లో మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. 15,000 నుంచి 20,000 మధ్యలో ఈ ఫోన్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V20 SEని సెప్టెంబర్ 24వ తారీఖు లాంచ్ అయిపోతుంది. దీనిలో కూడా 2 మోడల్స్ కనిపిస్తున్నాయి, V20 V20 SE అని చెప్పేసి. V20 వచ్చేసరికి వర్టికల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. V20 SE వచ్చేసరికి వివో X50 Pro కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 44 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతున్నట్లు టీచ్ చేస్తూ ఉన్నారు. రూమర్స్ ప్రకారం అయితే ఇది స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం, ఇండియాకి V సిరీస్ అయితే తీసుకొస్తూ ఉంటారు. మరి ఇండియాకి తీసుకొస్తే మాత్రం తెలిసింది ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి కొద్ది ప్రైజెస్ అయితే ఎక్కువే ఉండొచ్చు. నెక్స్ట్ OnePlus వాచ్కి సంబంధించి OnePlus వాచ్ సర్క్యులర్ డైల్తో వస్తుందని చెప్పేసి మ్యాక్స్ జే అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు వాచ్ని టీచ్ చేస్తూ.
వాచ్లో ఏ వచ్చేసరికి సర్క్యులర్ జీరో లాగా పెట్టాడు. అంటే మనకి దాన్ని టీజ్ చేస్తూ అంటే సర్క్యులర్ డైల్తో వస్తుందని చెప్పేసి అక్కడ హింట్ అయితే ఇస్తూ ఉన్నాడు. నిన్న వివో వాచెస్ కూడా మనకి లీక్ అయినాయి తెలిసింది, అవి కూడా మనకి సర్క్యులర్ డైల్తో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కూడా మనకి సర్క్యులర్ డైల్తో రాబోతుంది. ఇది OnePlus 8Tతో పాటు తీసుకొస్తారని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. OnePlus 8T మనం ఒక 1-2 monthsలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 8Tతో పాటు వాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఒక పవర్ బ్యాంక్ కూడా BIS సర్టిఫికేషన్ అయితే పొందింది ఇండియాలో. పవర్ బ్యాంక్ కూడా మేబీ ఇండియాకి వీళ్ళు ఏమైనా తీసుకొని వస్తారని చూడాలి, డాట్ ఛార్జింగ్ సపోర్టెడ్ పవర్ బ్యాంక్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ A51 అండ్ A71 రెండు ఫోన్స్ ఇండియాలో ప్రైజెస్ అయితే కొద్దిగా కట్ చేశారు. A51 మీద $1,250 కట్ చేశారు. ఇప్పుడు A51 6GB RAM 128GB మోడల్ 23,999 లభిస్తుంది. A71 మీద $1,000 కట్ చేస్తారు. నార్మల్ ప్రైస్ A71 $31,999 ఉండేది, ఇప్పుడు $30,999 A71 లభిస్తుంది. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో. నెక్స్ట్ మనకి టిక్టాక్ అండ్ అమెరికా సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అయితే ఈరోజు చెప్పేశాడు, సెప్టెంబర్ 20వ డెడ్ లైన్ ఏదైతే పెట్టామో ఆ డెడ్ లైన్ ఎటువంటి మార్పు ఉండదు, కొద్ది కూడా ఎక్స్టెన్షన్ అయితే ఉండదు. సెప్టెంబర్ 20 లోపు టిక్టాక్ సంబంధించిన అమెరికా రైట్స్ మొత్తాన్ని ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మితే అమెరికాలో టిక్టాక్ ఉంచుతాం, లేకపోతే బ్యాన్ చేసేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఈరోజు మళ్ళీ చెప్పాడు. ఇంతకుముందు ఇదే చెప్పాడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. నిన్న టిక్టాక్ చూసుకుంటే అమెరికన్ గవర్నమెంట్తో చర్చలు జరపడానికి అయితే ముందుకెళ్ళింది. మొత్తం షేర్స్ కాకుండా ఎంతో కొంత అమెరికా కంపెనీకి ఇచ్చేసి కొంత వాటా వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం అన్నట్లు కూడా మాట్లాడారు. అవన్నీ అయితే ఒప్పుకోలేదు. మొత్తం 100% టిక్టాక్ షేర్స్, అమెరికా సంబంధించిన షేర్స్ మొత్తం అమెరికన్ కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి ట్రంప్ అయితే ఈరోజు చెప్పేశారు. 20వ తారీఖు తెలుస్తుంది మనకి టిక్టాక్ భవిష్యత్తు ఏందో అమెరికాలో. నెక్స్ట్ మనకి యాపిల్ శాంసంగ్ నుంచి కొన్ని ఫోల్డబుల్ శాంపిల్స్ తీసుకోబోతున్నట్లు, ఫోల్డబుల్ ఫోన్స్ మీద వర్క్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. తెలిసింది యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పేసి ఒకటి బయటకైతే వచ్చింది ఇంతకుముందు. ఇది కాన్సెప్ట్ అండర్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా యాపిల్ అయితే అప్పుడే ఫోల్డబుల్ ఫోన్స్ మీద వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడైతే శాంసంగ్ నుంచి కొన్ని ప్యానల్స్ అయితే తెప్పించుకుంటుంది. సో ఫోల్డబుల్ ఫోన్స్ వర్క్ అయితే స్టార్ట్ చేసింది యాపిల్ అయితే. ఇప్పుడు స్టార్ట్ చేసిందంటే మనకి నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ 2022లో మేబీ మనం యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో అని చెప్పేసి డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది అది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సోలో అని చెప్పేసి ఒక ఫోన్ అయితే రెండర్ ఇమేజ్ బయటకు వచ్చింది. ఇది కాన్సెప్ట్ అండర్ అని చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, ఇట్లా ఒక ఫోన్ తీసుకొస్తున్నట్లు కూడా. ఇది ఎవరు తయారు చేస్తే తెలియదు కానీ ఒక రెండర్ అయితే బయటకు వచ్చింది. చూడడానికి అయితే ఫోన్ అయితే బాగుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ అయితే గుర్తొస్తుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా ఒక కెమెరా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ చూడాలి మైక్రోసాఫ్ట్ బ్రాండ్ మీద మనం ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్లో ఫోన్ చూస్తామేమో. నెక్స్ట్ మనకి హువావే అమెరికన్ గవర్నమెంట్ ఫైట్ తెలిసిందే మనకి. అమెరికా గవర్నమెంట్ హువావే మీద బ్యాన్ అయితే విధించింది. ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళ మీద అయితే విధించారు. అమెరికా చెందిన సంస్థలు హువావే అయితే బిజినెస్ చేయడానికి అయితే ఉండదు. గూగుల్, క్వాల్కామ్ ఇట్లాంటి కంపెనీస్ కూడా విరమించుకున్నాయి వాళ్ళ ఒప్పందాలని. ఇప్పుడు ఏదైతే LG, శాంసంగ్ ఈ రెండు కంపెనీస్ ఉన్నాయో హువావేకి డిస్ప్లేస్ అయితే సప్లై చేస్తూ ఉంటాయి. వీళ్ళ కాంట్రాక్ట్ అయితే సెప్టెంబర్ 15వ ఎండ్ అవ్వబోతుంది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు హువావే అయితే కాంట్రాక్ట్ తీసుకోరని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అంటే LG, శాంసంగ్ ఈ రెండు కంపెనీస్ హువావేకి అయితే ఫ్యూచర్లో డిస్ప్లేస్ అయితే సప్లై చేయవు. సో మోస్ట్లీ ఫ్యూచర్లో హువావే ఫోన్స్లో మనం BOV డిస్ప్లే చూడొచ్చు, శాంసంగ్ LG డిస్ప్లే చూడలేకపోవచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి గూగుల్ రీసెంట్గా కొన్ని యాప్స్ అయితే ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసింది. మాల్వేర్ ఇన్ఫెక్ట్ అని చెప్పేసి వైరస్ వచ్చింది వాటికి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా 17 యాప్స్ అయితే రిమూవ్ చేసింది. టార్జాన్ మాల్వేర్తో ఇన్ఫెక్ట్ అయినట్లు ఈ 17 యాప్స్ అయితే ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేస్తున్నట్టు అయితే గూగుల్ అయితే ప్రకటించింది. 17 యాప్స్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేస్తుంటే మాత్రం మీకు ఆ యాప్స్ అయితే మీ ఫోన్లో ఉంటాయి. సో వాటిని వెంటనే రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి ఫోన్ కూడా రీసెట్ చేయండి వన్స్ ఈ యాప్స్ మీరు రిమూవ్ చేసిన తర్వాత. ఇది ఫ్రెండ్స్ వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. రేపైతే ట్యాబ్ S7 అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. అండ్ పోకో M2 అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు ఈవినింగ్ అయితే వస్తుంది. 2 వీడియోస్ అయితే వస్తాయి. రేపు మాక్సిమం టెక్ న్యూస్ అయితే ఉండదు. వీడియోస్ లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.